అంటే ఈ అమ్మాయికి అడ్మిషన్ కావాలంటారు. అంటాం సార్. ఇంతకీ ఇది వరకు ఏ కాలేజీలో చదివావు? మన కాలేజీ సార్. అబ్బా, మన కాలేజీలో చదవాలనుకున్నాడు సార్. దువా అదే ది సార్ చదవాలనుకుంది. అమ్మాయి మార్కులు కాంటాక్ట్ అన్నీ ఓకే. ఇంతకీ నీ పేరేంటి? కుమారి. కుమారి. అవును సార్. అది సీట్ రాదేమోనని టెన్షన్ సార్. అవును సార్. ఆమెకి సీట్ రాకపోతే మీకెందుకమ్మా టెన్షన్? సార్ అంటే ఈ అమ్మాయి మాకు బాగా కావాల్సిన అమ్మాయి అండి. అంటే బాగా కావాల్సిందంటే అదే మా కుమార్ గారి కజిన్ సార్. మన కుమార్ గారి కజిన్. అవును, ఇంతకీ కుమార్ గారు కనపడ్డా? వీడే సార్. అబ్బా అబ్బా, అదేంట్రా ఇందాక ఒకసారిగా అన్నావు, ఇప్పుడేంటి 2 సార్లు అన్నావు అబ్బా అబ్బా అని? సారీ సార్, పొరపాటున నేను 2 సార్లు నొక్కేశాను. అవును కాదు, వీడు లాయర్ కాబోయి ప్రిన్సిపల్ అంటున్నాడు కదరా. ఇప్పుడు అవసరం అది. నీ ఫేసు మా కుమార్ గారి కజిన్ సార్. ఓ అందుకే వాడి పోలికలు ఉన్నాయి. అవును సార్, అందరం ఒకే చోటు చదువుకోవచ్చని ఇక్కడికి వచ్చాం. ఓ ఇంతకీ వాడెక్కడా? వాడు తిరుపతిలో బంధువుల పెళ్లి ఉందని వెళ్ళాడు సార్. ఓ ఎవరి పెళ్ళి? వాళ్ళ కజిన్ సార్. వాడి కజిన్ ఇక్కడే ఉంది కదా. వీడు మాట్లాడుతున్నాడు, ఇంటర్వ్యూ చేస్తున్నాడు. నువ్వు సైలెంట్ గా ఉండు, లేకపోతే పీక్ నొక్కి చంపేస్తా. అది అమ్మాయి కాదు సార్, అబ్బాయి. అబ్బాయి పెళ్లి సార్. అబ్బాయి నిన్ను మాట్లాడొద్దు నాకు. అవును, ఇంతకీ మీరు ఏ పని మీద వచ్చారు? గుర్తొచ్చింది. ఈ అమ్మాయి అడ్మిషన్ కోసం వచ్చారు అంతే కదా? ఫోన్ చేయండి సార్, మా బుర్ర తినకండి. ఫోన్ చేయండి. థ్యాంక్స్. మిస్టర్ మూర్తి, సీట్ వచ్చేసింది రా. కుమార్ అని ఒక అమ్మాయిని పంపిస్తున్నాను, అడ్మిషన్ పూర్తి చేసి పంపించండి. అలాగే. థ్యాంక్ యూ సార్. Thank you. థ్యాంక్ యూ. అలాగే. వస్తాను సార్. మళ్ళా ఇక్కడికి రావద్దు, క్లాసులకు తగలడండి. 50. Go, go, go. నీ పేరేంటి? కుమార్. రీరి కుమారి. ఆర్ యు షూర్? కొంపతీసి గుర్తుపట్టేసిందా ఏంటి? నీ ఫిగర్ ఏంటి ఇంత డిఫరెంట్ గా ఉంది? ఒరిజినలా? నంబర్ ఎంత? 120. ఓ మై గాడ్, ఎందుకు కంగారు పడిందో. నీ ఫిజిక్ ఏంటి ఇంత సాలిడ్ గా ఉంది? ఎక్సర్సైజ్ చేస్తావా? అవునండి, బామ్మతో కలిసి జిమ్నాస్టిక్స్ చేస్తా. ఓకే ఓకే, అర్థమైందిలే. ఆడదాన్ని నిన్ను చూస్తుంటే నాకే టిమటిమ అంటోంది. ఇక మగాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదిగో ఇక్కడ కుమార్ అని ఒకడున్నాడు, వాడి కంట పడ్డావో ఖేల్ కథం దుకాన్ బంద్, నిన్ను రేప్ చేసి పారేస్తాడు. వాడసలే రౌడీ వెధవ, జాగ్రత్త. వాణ్ణి నన్నింత అన్పాపులర్ చేస్తుందా ఇది? నువ్వు కూడా వాణ్ణి కన్నెత్తి చూడొద్దు. చూసావో నీ కొడు పీకేసి వాటితో నేను గోటిలాట ఆడుకుంటాను, అర్థమైందా? అసలు సీనియర్స్ అంటే బొత్తిగా భయం లేకుండా పోతుంది. వెళ్ళవే వెళ్ళు. కుమార్తో పెట్టుకుంటే పగిలిపోద్ది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.